నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఇంద్రకీలాద్రి విజయవాడ చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు పూజలు, అలాగనే 13వ తేదీ ఏప్రిల్ వరకు జరిగే శ్రీ దుర్గా మల్లేశ్వరుని చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటి రోజున ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి శ్రీ దుర్గా మల్లేశ్వరునికి మంగళ స్నానాలు వధూవరులుగా అలంకరించడం జరిగింది. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో నందః ప్రచోదయాత్. ఏకదంతం చతుర్హస్తం వాజమంకుశధారిణం రదంజవరదం హస్తైర్విభ్రామం మూషకధ్వజం రక్తం లంబోదరం జ్యోర్. वाजस्य संगते धिक्रावण्णो अकारिहुं जिष्णोरश्वस्य वाजिनः सरभिनामकागरत्रणा विंशतारिषतु तेजोष देवो वस्य विचात्पुनात्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वातार्ताजते मधुक्षरन्ति सिन्धवः माध्वेत्नः सन्तोषधि मेषस्य तन्मतिर्घाजोः अवस्थिरामघवद्भ्यस्तनश्रमेभ्यस्तोकायतनयाय मृडया मेढष्टमशवतमशिवानस्मना भव प्रमे लुक्षायुधं निधाजकृत्यं विनाकं बिभ्रदागैः विकृति विलोहित नमस्ते अस्तु भगवः सहस्राणि सहस्रधा बाहुवो नीलग्रीवाश्चिकण्ठादिवगो रुद्रावपश्रिताः ये वृक्षेऽस्मिन् हर हर महादेव तेनान्नेनाप्यायस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि दा शिवो यदा स्तोत्रभ्यो गंगा भारती समेत स्वामी देवताभ्यो नमः वेदोक्त सुवर्ण दिव्यंतर पुष्पांजलिं समर्पयामि. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ కామినేని నగర్ స్విమ్మింగ్ పూల్ ఏరియాలో ప్రజా సమస్యలపై పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రోడ్డు పనులకి శంకుస్థాపన చేశారు. అలాగనే పూజా కార్యక్రమంలో పాల్గొని నిరుపేద కుటుంబాలకి చెందిన పార్టీ కార్యకర్తలకి స్వయం ఉపాధి చేసుకునేందుకు 20,000 రూపాయల విలువ చేసే ప్లాట్ఫారం రిక్షా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ రావు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సర కాలం పరిపాలనలోనే మన జీడిపి వృద్ధి రేటు భారతదేశంలోనే 2వ స్థానంలో ఉంది. అంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని రకాలుగా ఆర్థిక రంగాన్ని మెరుగుపరచడానికి, ప్రజలకి సౌకర్యాలు కలిగించడానికి, ఉద్యోగ కల్పనకి, సంక్షేమ కార్యక్రమాలకి ఈ 4టికి ప్రాధాన్యత ఇచ్చి సంపద పెంచి మాత్రమే మనం అన్ని కార్యక్రమాలు చేయాలి, అప్పు తెచ్చి పప్పు కూడలేగా కార్యక్రమాలు చేయకూడదని ఒక ఆలోచనతో ఆయన ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. అనేకమైన సత్ఫలితాలు, అనేకమైన కంపెనీలు వస్తా ఉన్నాయి, ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరింత విరివిగా సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. గత ఎలక్షన్ ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని చెప్పి చాలా ఉద్దేశంతో ఆయన ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. వీటన్నిటికీ సూచన వృద్ధి రేటు పెంపు. మరి వృద్ధి రేటు పెరగటం అంటే భారతదేశంలో 2వ రాష్ట్రంగా వచ్చిందంటే గతంలో అన్ని రాష్ట్రాల కంటే వెనకబడిన రాష్ట్రం. గత 5 సంవత్సరాల పాలనలో వైఎస్ఆర్సీపీ పార్టీ పాలనలో మైనస్ వచ్చింది, వృద్ధి రేటు మైనస్ వచ్చింది. ఒకవేళ ఏదైనా 5 సంవత్సరాల్లో 1 సారి 2 సార్లు వస్తే అది 2-3% రావడం జరిగింది. సో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా సహకరించి మన రాష్ట్రాన్ని, మన పిల్లల భవిష్యత్తుని, రాబో తరాల యొక్క అవసరాలని తీర్చడానికి భారతదేశంలో ఏ విధంగా వృద్ధి రేట్లో 2వ స్థానంలో వచ్చిందో అభివృద్ధిలో కూడా ప్రథమ స్థానంలో పొందేటట్టు, సంక్షేమ కార్యక్రమాల్లో
అన్ని రాష్ట్రాల కంటే ముందుండేటట్టు సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమం రెండు కళ్ళగా. విజయవాడ బందర్ రోడ్ లో ఆధునీకరించిన పాస్పోర్ట్ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్. ఈ సందర్భంగా కీర్తివర్ధన్ సింగ్ మీడియాతో మాట్లాడారు. This is your office. Yes, sir. Sir, కొంచెం వెనక్కి. Okay. I would again like to mention the changes that are happening in this country. How under the leadership of our Prime Minister, we are seeing a historic transformation. How our government has become more people power, how it has become more policy backed, and how our government has now become performance driven. We are redefining service delivery and we are rebuilding our citizens' confidence in our institutions. And in this journey towards Viksit Bharat of 2047, where we look for a developed, empowered and self-reliant Bharat, our country that stands tall on the world stage, I am happy to dedicate the Regional Passport Office and the renovated Passport Seva Kendra to the hardworking, dynamic people of Andhra Pradesh. And I once again thank our officers here. గల్ఫ్లో ప్రజలే కాకుండా అమెరికా యూరోప్కి వెళ్ళే ప్రజలు ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు. ఈ పాస్పోర్ట్ సేవలు మొన్నటిదాకా 600 అంటే ఎక్కడ వైజాగ్ వచ్చేది 2000 కెపాసిటీకి వచ్చిందంటే ఇది ఈ సేవా కేంద్రం యొక్క యూజ్ మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరో కూడా పాస్పోర్ట్ కోసం వారం 10 రోజుల నుంచి ఎక్కువ వెయిట్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 3 lakhs పాస్పోర్ట్స్ ఈ ఆఫీస్ నుంచే డెలివరీ అవుతుంది. కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలు మన ఇంకొకటి అన్నిటికన్నా ప్రధాని నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ లో భాగం 247 వికసిత్ భారత్ లో భాగంగా అన్ని పాస్పోర్ట్ ఆఫీసులు కూడా చక్కటి కార్పొరేట్ ఆఫీసులు లాగా తయారవుతుంది. అటువంటి చక్కటి వాతావరణం ఉంటే వచ్చే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ ని రెనోవేట్ చేసినాక ఇనాగ్రేట్ చేయడానికి వచ్చిన కీర్తివర్ధన్ సింగ్, ఎంఓఎస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ ఎన్వైరన్మెంటల్ క్లైమేట్ చేంజ్ మంత్రి గారికి మరియు వేదికను అర్పించిన ఎంపీ చిన్ని గారికి, ఎమ్మెల్యే జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ శివహర్ష గారికి, ఇక్కడ సిబ్బందికి, టీసీఎస్ సిబ్బంది మరియు పాస్పోర్ట్ సిబ్బందికి, తర్వాత ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది
నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన రాష్ట్రం విభజించిన తర్వాత Parliament MLAs, respected passport officer and other dignitaries, namaskar to all and I welcome all. I am very happy to attend this great function of inauguration, a full-scale passport office with state-of-the-art facilities and a citizen-centric office which are going to be made available in Vijayawada city. This will bring significant benefits to both the local population and the wide region. As a prominent city in Andhra Pradesh, Vijayawada is expected to handle a substantial. మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నంలో జాకిర్ హుస్సేన్ కాలేజీ రోడ్లో రేషన్ షాపులపై తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో షాప్ నెంబర్ 34 డీలర్ పి నాగేంద్రం షాపులో 145 రైస్ బస్తాలని సీజ్ చేశారు. ఇదే షాపు నుంచి 19 బస్తాలు వేరు ఒక ఇంట్లో ఉంచారు. అలాగనే ఇది గమనించి ఆ ఇంటి వద్దకు వెళ్లి ఆ బస్తాన్ని కూడా స్వాధీనపరుచుకొని ఆ బస్తాలని కూడా రేషన్ షాప్ కి తరలించి సీజ్ చేసిన అధికారులు. ఎండి అక్కడ ఎండి వస్తాను నువ్వు ఆపగా వస్తాను. శ్రీకాంత్ పని చేయట్లేదు సార్ సైట్ మార్నింగ్ పని చేయట్లేదు. 6 బదులు చూసి అడాప్ట్ చూసుకోవాలి. ఈ 10 రీజనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హోమియోపతి కేంద్రీయ హాస్పిటల్ గుడివాడలో ఒక పత్రికలో అసత్య కథనాలని అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కిషన్ బానూత్ రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ కొల్లిరాజు ఖండించారు. వారు మీడియాతో మాట్లాడారు. డైరెక్టర్ జనరల్ న్యూఢిల్లీ అండ్ స్థానిక పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి ఆదేశానుసారంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పేషెంట్లకి ఇబ్బందులు కలగకుండా 3 నెలలు కాంట్రాక్ట్ పొడిగించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆ తర్వాత కొత్తగా దక్కించుకున్న కాంట్రాక్ట్ ఏజెన్సీకి అప్పగించడం జరుగుతుందని, ఎలాంటి అవకతవకలు అపోహలకి తావివ్వకుండా పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. నెంబర్ తీసుకోవాలి. అక్కడ కిందకు వచ్చి మేము పైన ఉన్నాం, ఈ లోపు కిందకు వచ్చేసారు. ఆయన నంబర్ పిలుస్తాను, పర్లేదు. మీడియా మిత్రులకు మరియు ఆర్ఆర్ఐ ఆఫీసర్స్ కి నమస్కారం అందరికి. The contract period is extended 1 year. 1 year. Likely that it is being circulated, becoming viral
in the digital media for the past few days. The fact is that the contract period that present outsourcing contract is ended with 31st March 2025. So, but the Director General CCRS New Delhi is directed as Minister of Finance has been extended for the contract for 3 months extension is period. So, for the welfare of RRA Gudivada outsourcing staff and Gudivada outsourcing staff RRA Gudivada without facing any inconvenience of the public and patients. So that Director General CCRS New Delhi was also directed the Assistant Director in charge RRA Gudivada to me to initiate new quotations for the process of finalize a new outsourcing contractor for RRA Gudivada. I suggested Honorable Sri Vallabhaneni Balasauri, Member of Parliament, Machilipatnam, Lok Sabha constituency, Andhra Pradesh. This finalize the new outsourcing contract will be completed in 3 months duration next week. We are inviting tenders. గౌరవ లోక్సభ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారి సూచనల మేరకు సలహా మేరకు మా డైరెక్టర్ జనరల్ గారు మరి ప్రస్తుత అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ ఏజెన్సీకి 3 నెలల కాల వ్యవధి పొడిగించారు. కారణం ఏంటంటే ఒకేసారి ఆ ఏజెన్సీని మనం క్యాన్సిల్ చేసినట్టయితే బయట నుంచి వచ్చే రోగులకు, ఇన్ పేషెంట్ రోగులకు, అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అసౌకర్యాలు కలుగుతాయి. దానికి మరి ఓవర్కమ్ చేయటానికి ఏ విధమైన అసౌకర్యం వారికి కలగకుండా ఉండడానికి గాను మరి 3 నెలల కాలం పొడిగించబడింది. సో అదే విధంగా మరి గౌరవ ఎంపీ గారి సూచనల మేరకు మా డైరెక్టర్ జనరల్ గారు మరి కొత్తగా టెండర్స్ కొటేషన్స్ కాల్ఫర్ చేసి కొత్త కాంట్రాక్టర్ కోసం పని ప్రారంభించవలసిందిగా మాకు ఏడీ ఇన్ఛార్జ్ గారికి ఆర్ఆర్ఐ గుడివాడ వారికి ఆదేశాలు ఇచ్చారు. సో అదే ప్రక్రియలో మేము ఉన్నాము. వచ్చే వారం మరి టెండర్ అప్లోడింగ్ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమం పూర్తవడానికి 3 నెలల కాలం పడుతుంది. కాబట్టి ఇది నిజమైన సమాచారం, నిజమైన ఫ్యాక్ట్ అని మీ అందరికీ మేము తెలియపరచడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.